న్యూ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఉండేది ఓపెన్ స్పేస్ కార్పొరేషన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినారు. ఇస్మాయిల్ బేగ్ ఇది పార్క్ కోసము. ఈ స్థలం వచ్చేసి అనవసరంగా ఎటు కావాలంటే అట్లా వాడుకుంటున్నారు. ప్రైవేటు ఆటో స్టాండ్ వాళ్ళు ఉండి హరినాథ్ రెడ్డి కమిషనర్ ఉన్నప్పుడు ఎట్లైనా ఓపెన్ స్పేస్ ఇచ్చినారు కాబట్టి ఆటో స్టాండ్ని పెట్టినారు. దీంట్లో ఉండేసి ప్రైవేట్ కార్ వాళ్ళు హోటల్స్ వాళ్ళు ఎట్ట కావాలంటే వాడుకుంటున్నారు. ఇది నేనేమంటా అంటుండే కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చినారు కాబట్టి కార్పొరేషన్ ఇది ఈ వాళ్ళ ఏరియా ఎంత ఉంది ల్యాండ్ లార్డ్స్ వచ్చేసి వాళ్ళ దగ్గర ఇప్పించుకునే ఇన్ఫర్మేషను ఇవి డెవలప్మెంట్ చేసుకుంటే ఇది పార్క్ కోసమని చెప్పినారు. ఆ పార్కు నేను అంటున్నా అంటే పార్క్ కాకుండా మున్సిపాలిటీ తరఫుకి ఒకటి ఏదైనా బిల్డింగ్స్ లేకపోతే పేడ్ పార్కింగ్ అట్లాంటి ఏమైనా ఉపయోగం చేసుకుంటే మున్సిపాలిటీకి ఏమైనా ఆదాయం వస్తుంది. ఇది ఒక విషయము. లేదు మున్సిపాలిటీకి బిల్డింగ్స్ సచివాలయం ఆఫీసు లేకపోతే ఏదైనా ఇంజనీరింగ్ వర్క్ సెక్షన్స్ అట్లా ఏమైనా చేయించుకుంటే ఇంకా జబర్దస్త్ ఉంటుంది. వాల్యూ పెరుగుతుంది. ఇక్కడ మనకు కూడా మంచిది. ఇక్కడ అంటే కాంప్లెక్స్ వాళ్ళకి కింద పైన బిల్డింగ్ కట్టుకొని కింద పేడ్ పార్కింగ్ కూడా అట్లానే ఇవ్వచ్చు. ఇది విషయం అండి. దీని గురించి ఇన్ఫర్మేషన్ అన్ని డీటెయిల్స్ మీరు ఇప్పించుకోండి. యాక్చువల్గా అది రోడ్ వచ్చేసి వేసుకుంటే ఆ రోడ్ వేసుకుంటే ఆ పక్కన ప్లాట్స్ ఉండేవి మనవి, అవి అక్కడ వరకు రోడ్డు వెళ్ళిపోతుంది. ఇది కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు పోల్ వేసేస్తారు. కొద్దిగా మార్పు వస్తుంది. ఇది వెనక సైడ్ నుండి వాళ్ళు వచ్చేసి ఆ బిల్డింగ్ వాళ్ళు వచ్చేసి కమర్షియల్ లాగా వాడుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళకి మనము ఏం చెప్పలేము. మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తే కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. సచివాలయం వాళ్ళకి వాళ్ళు ఏమైనా ఇల్లీగల్ పని చేస్తున్నారా ఇవి అవి అన్నారు. మీకు ఏమైనా ఇబ్బందులు పెట్టినారా అవి ఇవి చెప్పినారు. కాకపోతే వాళ్ళ ఎంట్రన్స్ వచ్చేసి రోడ్ అటు సైడ్ ఉంది కాబట్టి వాళ్ళు అటు సైడ్ నుంచి వాడుకోవాలా. ఇవి దీని గురించి మీరు కమిషనర్ గారు మీరు మీ టీం నుంచి వస్తే దీనికి ప్రాపర్ ఫైల్స్ దీనికి సంబంధించిన ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే మీరు ల్యాండ్ లార్డ్ దగ్గర తీసుకోవచ్చు. ఈ టౌన్ ప్లానింగ్ దగ్గర అన్ని డీటెయిల్స్ వివరాలు ఉంటాయి. ఇవి లేకుండా ఉండే అనే సమస్యనే ఉండనే ఉండదు. ఇది ఏం చేస్తారంటే ఇంకోటి ఆటో వాళ్ళు ఏం చేస్తారంటే ఆటో వాళ్ళు అక్కడ చెట్టు పెట్టించినారు. ఆ చెట్టు వాళ్ళు అది చెట్టుకి టార్గెట్ చేసినారు. చెట్టు కిందనే ఆటోలు పెట్టుకుని రోడ్డు నేరో చేసేసినారు. రావడం పోవడానికి కష్టం అయిపోయింది. వాళ్ళు చూసుకుని కార్ వాళ్ళు లోపల పెట్టుకుంటున్నారు. చాలా ఎట్లా కావాలంటే వాడుకుంటున్నారు. కచ్చరా వేసుకుంటున్నారు. ఆ వెనుక సైడ్ హౌసెస్ వాళ్ళు కచ్చరా వేసుకుంటున్నారు. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్తే కూడా వాళ్ళు సివిక్ సెన్స్ లేదు. వాళ్ళకి ఏం అర్థం చేసుకోవడం లేదు వాళ్ళు. నేనేమంటున్నా అంటే